నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో స్థాపించిన అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో శివయ్య శ్రీ సోమనాథేశ్వరుడిగా కొలువైయుండగా నా అంటూ ఎవరూ లేని వందల మంది అనాథలు శివయ్య చెంత జీవిస్తూ ఉన్నారు. ఈ రక్షణాలయానికి విచ్చేస్తున్న భక్తులు ఇటు భక్తి మార్గంలోనూ అటు సేవా మార్గంలోనూ తరిస్తూ మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటుతూ పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. వారింట జరిగే శుభకార్యాలను గతించిన పెద్ద వర్ధంతి వేడుకలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకుని అనిర్వచనీయమైన ఆత్మ సంతృప్తిని పొందుతూ ఉన్నారు. ఇక సరస్వతమ్మ గారు వారి కుటుంబ సభ్యులు ఈ రక్షణాలయానికి వచ్చి ఆదిదేవుని సేవలో అనాథుల సేవలో తరించారు. హైదరాబాద్, కుక్కట్పల్లి, మిర్యాలగూడ, మహబూబ్ నగర్లకు చెందిన ఈశ్వరమ్మ, సరస్వతి, గీత అనే సేవామూర్తులు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రాలైన శ్రీశైల, రేలశిల, అవిసకుల గోత్రాలపై ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. గోత్రోభవస్య శ్రీశైల గోత్రోభవస్య నామధేయస్య ఈశ్వరమ్మ నామ్ని నరహరి కళావతి నామధేయస్య లోహిత్ కుమార్ ధీరజ్ కుమార్ నామధేయస్య ఆస్మాకం సహా కుటుంబానాం అవిశకుల గోత్రోభవస్య సూర్యనారాయణ నామధేయస్య గీతా నామ్ని ఉదయ్ కుమార్ నామధేయస్య శైలజ నామ్ని పవన్ కుమార్ నామధేయస్య రేలశిల గోత్రోభవస్య సరస్వతి నామ్ని ఉదయ్ కుమార్ మాధురి నామధేయస్య వెన్నెల నామధేయస్య జశ్వంత్ నామధేయస్య ఆస్మాకం సహా కుటుంబానాం. వీరంతా శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులను ఆదుకోవడం కోసం కోన సోమమ్మ, ఈశ్వరమ్మ, కీర్తిశేషులు కల్లూరి లక్ష్మీనారాయణ, సరస్వతి, సూర్యనారాయణ, గీతాగార్ల పేరుమీద వారికి తోచిన సాయాన్ని విరాళంగా అందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా శైలజ అనే సేవామూర్తి మాట్లాడుతూ, నా పేరు శైలజ, నేను కర్ణాటక బీదర్ నుంచి నేను వచ్చింది మా అమ్మమ్మతో. ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చింది. నాకు వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. మనం పాత బట్టలు ఇవ్వడానికి వచ్చినాం. యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ చూసి మంచిగా అనిపించింది. డొనేషన్ కూడా ఇచ్చినాము. మీరు పార్టీలు, బర్త్డేస్కి, యానివర్సరీకి, పార్టీలకి దీనికి ఖర్చు పెట్టడం బదులు ఇక్కడ ఒక 2000 మీకు ఎంత అవుతుంది అంత డబ్బులు ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళ మెడిసిన్స్కి, ఫుడ్కి, అన్నిటికీ మంచిగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా నీట్ ఉంది, మంచిగా ఉంది. కన్నవారికి దూరమై తిండి నిద్రలేక చావు బతుకుల మధ్య కొట్లాడిన ఈ అభాగ్యులు నేడు ఈ రక్షణాలయంలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీలాంటి మానవతామూర్తుల వల్లనే. నాతో పాటు నలుగురు బావుండాలని తలచే సేవామూర్తులను శ్రీ సోమనాథేశ్వరుడు తప్పక కాపాడుతాడు. మానవతామూర్తుల్లారా, మీలాంటి దయగల దాతలు చేయూత కోసం ఈ అనాథులు ఎదురు చూస్తూ ఉన్నారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి వారికి తోచిన సాయం చేసి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లండి.